వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న కూటమి వేధింపులు. పులివెందులలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు. కాసేపట్లో గవర్నర్ను కలవనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. పులివెందుల దాడి ఘటనపై ఫిర్యాదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవటం బాధాకరం. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న సీఎం రేవంత్. కూటమి ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వం. మహిళలను మరోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న వరదు కళ్యాణ్. ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్. చర్చలో పాల్గొన్న ఫెడరేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు. ఇరు పక్షాల డిమాండ్లపై చర్చ. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు. తురకా కిషోర్ ను వెంటనే విడుదల చేయాలన్న ఆదేశం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదని ఆగ్రహం. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి 3 చెరువుల నీళ్లు తాగిస్తామన్న కేటీఆర్. కాంగ్రెస్ వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయటం లేదని రామచంద్రరావు విమర్శ. కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగానికి బదులు పత్యాపారం చేస్తున్నారు. కర్నూలు డీఐజీపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయటంపై ఆగ్రహం. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని ఖండిస్తూ ఏలూరులో వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. కూటమి నేతలకు ప్రజల ఓటుతోనే బుద్ధి చెప్తారని ఫైర్. వనపర్తి జిల్లా దొంతికుంటలో గంజాయి స్మగ్లర్ అరెస్ట్. ఉన్నత ఉద్యోగం మానేసి మత్తుకు బానిసైన యువకుడు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసన. రాజు అనే యువకుడు ప్రేమించి మోసం చేశాడని ఆవేదన. ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ. ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయి. ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. ధరాలిలో అవిశ్రాంతంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైన 200 మంది జవాన్లు. ట్రంప్ టారిఫ్ల వేళ పుతిన్ భారత్ పర్యటన. ఆగస్టు నెలాఖరులో న్యూఢిల్లీకి రష్యా అధ్యక్షుడు. మాస్కోలో జాతీయ భద్రతా సలహాదారు దోవల్ కీలక ప్రకటన. మలయాళ నటి శ్వేతా మేనన్ కు బిగ్ రిలీఫ్. కొన్ని సెక్షన్స్ ను అదనంగా జోడించారని పోలీసులపై కేరళ హైకోర్టు ఫైర్. కేసు నమోదు చేయడంపై స్టే విధిస్తూ ఆదేశాలు. స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని ట్రంప్ టారిఫ్లు. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలకు స్వల్ప లాభాలు.